పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనందరికీ సజెస్ట్ చేసిన అద్భుతమైన పుస్తకమే థింకింగ్ అండ్ డెస్టినీ. ప్రతి ఒక్కరూ చదవాలి, దీన్ని మనం ప్రచారం చేయాలి, అందరికీ బోధించాలని కూడా చెప్పారు. ఎన్నో ఎపిసోడ్స్ మనకు అందించారు కూడా. సో అదే తెలుగులో ఆలోచన గమ్యంగా వచ్చింది. మనం ఎన్నో ఎపిసోడ్స్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. సో నేడు మరిన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. ఈ జ్ఞానం మనకు అందిస్తున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నడిపిస్తూ ఎంతోమంది యోగుల యొక్క స్టోరీస్ స్టడీ చేసినటువంటి ఆధ్యాత్మికవేత్త రత్నకుమారి మేడం గారు, వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఆలోచన గమ్యం. సో ఎన్నో ఇంట్రడక్షన్స్, డిఫరెంట్ విషయాలు తెలుసుకున్నాం మేడం. సో దీంట్లో ఏం తెలుసుకోబోతున్నాం ఈ ఎపిసోడ్లో? ఈ ఎపిసోడ్లో భౌతికమైన విధి, మనం అంటాం కదా విధి రాత విధి అని. అచ్చా, ఓకే. దాని గురించి తెలుసుకుంటున్నామండి ఈరోజు. భౌతిక విధి ఏం కలిగి ఉంటుంది మేడం? హెరాల్డ్ డబ్ల్యూ పెర్సోల్ గారు మనకి ఇవన్నీ చాలా సంఘటనలు, ఆలోచన నుంచి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలియజేశారు. రచయిత అండి హెరాల్డ్ డబ్ల్యూ పెర్సోల్. ఆయనకి ఇది రాయడానికి 30 years పట్టిందండి. 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలండి. అదే అంటారు ఆయన. ఏమనంటే ఈ బుక్ని రాస్తున్నప్పుడు ఏమంటే ఒక్కొక్కరు అంటాం కదా, నేను ధ్యానంలో ఉండు, లేకపోతే తన్మయత్వంలో ఉండు, నాకు వేరే వాళ్ళు ఇలాగ సజెస్ట్ చేస్తూ ఉంటే రాయడం, ఇలాంటిది ఏమి కాదు. ఓన్లీ నా థింకింగ్ థాట్, ఆయన యొక్క థాట్ కాంతికి అనుసంధానించబడి ఆ కాంతి లోకం నుంచి తనకు వచ్చిన దాని ద్వారా ఆయన చెప్పడం జరిగింది. ఎరుకతో నేను రాశాను, ఎరుకతో రాశాను. అదే తన్మయత్వంలో రాయలేదు, ఎవరో నాతో రాపియలేదు, కాకపోతే ఆ కాంతి కిరణాలు వచ్చాయి, ఆ కాంతి అధీనంలో ఆయన రాశారు. మనకు కూడా ఎప్పుడైతే మన థాట్ కూడా అలా ఉంటుందో, అనుసంధానించబడుతుందో, కాంతికి అనుసంధానించబడుతుందో, అప్పుడు మన యొక్క థాట్ అక్కడ జరుగుతూ ఉంటుంది. మనకి ఆ జ్ఞానం అనేది వస్తుందట మనం ఆ స్థితిలోకి వెళ్ళినప్పుడు. మన ఆలోచన కాంతితో అనుసంధానం అయితే అవును, మనకు అన్నీ తెలుస్తూ ఉంటుందండి. నేచరు, ప్రకృతిలోను మొత్తం అన్నీ కూడా. ఇందులో మనకి ఏం చెప్పారంటే, ఏదైనా సరే ఇప్పుడు బాహ్య ప్రపంచంలో మనకి ఏదైతే కనబడుతూ ఉందో మనం చూడడానికి, ఇప్పుడు మనం ఉన్న మనుషులు ఉన్న మన యొక్క కుటుంబ సభ్యులు కానీ, బయట వాళ్ళు కానీ, మనం ఎంతోమందిని చూస్తుంటాము. అలాగే ఎన్నో కట్టడాలు కట్టి ఎన్నో రకాల వస్తువులు సమకూర్చుకుంటున్నాము, ఎన్నో తయారు చేస్తున్నాము మనము. ఇవన్నీ మనకు కనబడుతుంది. కానీ దీని వెనుకున్నది మీకు తెలియడం లేదు అంటున్నారు ఆయన. వెనుకున్న దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు అని. ఇప్పుడు ఏదైనా మనం ఒక పిక్చర్ చూస్తున్నామంటే ఆ సినిమాలో ఉన్న యాక్టర్స్ మాత్రమే మనకు కనబడతారు, కానీ దాని వెనకాల ఉన్న తెరను గురించి మనం ఎప్పుడు పట్టించుకోము. ఆ తెర ఎలా ఉంది, ఎంత పెద్దది, ఎంత సైజు, అబ్బో భలే ఉంది తెర, ఇలా అనం కదండి. మనం ఎప్పుడు దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం రాదు మనకి. మనం ఓన్లీ దానిపైన ఉన్న బొమ్మలు మాత్రమే చూసి ఆ స్టోరీలనే చెప్పుకుంటాం మనం. అలాగే ఈ ప్రపంచంలో కూడాను ఏదైతే మనకి కనబడుతూ ఉందో బాహ్యంగా, దాన్ని మాత్రమే మనం చూస్తున్నాం. కానీ అవన్నీ ఇలా మేనిఫెస్ట్ అవడానికి, ఇలా జరగడానికి, దీని అంతటికీ వెనకాల ఉన్నది ఏంటి అనేది మనము గమనించట్లేదు అన్నది ఇందులో ఆయన తెలియజేస్తున్నారు. ఎలా అంటే మన ఈ రక్తనాళాలు, మన ఈ శరీరము, రక్తనాళాలు, అలాగే మన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మన డైజెషన్ సిస్టము, మన ఈ ముఖ కవళికలు, ఇవి ఫేసు, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ ఇవన్నీ కూడా ఎలా ఏర్పడ్డాయి అంటే ఆ యొక్క థాట్ పవర్తోనే. ఏదైతే మనం థాట్ రిలీజ్ చేస్తుంటాం దాన్ని బట్టి మన ఈ అవయవాల, ఒక శరీరం ఉన్నట్టు ఇంకొక శరీరం ఉండదు. ఎవరి థాట్ ప్రకారంగా వాళ్ళది నిర్మాణం అనేది జరుగుతుంది. ఆత్మ తను ఎలా నేర్చుకోవడానికి కావాల్సిన విధంగా తయారు చేసుకున్నది అనేది మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అవును, అది కరెక్టే. ఆత్మ తయారు చేసుకున్నది. ఆత్మ దేనికి లోబడి చేస్తుందండి? గతంలో ఉన్న తన యొక్క జన్మ పరంపరలో ఉన్న డిజైన్ బట్టే అది చేస్తుంది కదా, దానికి అనుగుణంగా. గతంలో ఏమి ఆపబడ్డదో ఆ థాట్ ఇప్పుడు ఏం కావాలో మళ్ళీ థాట్ పవర్ ని వాడే సృష్టించుకున్నది అంటున్నారా? అది మొత్తం కూడాను ఇప్పుడు ఏమంటే ఒక థాట్ నుంచే సృష్టి కూడా మన చూడండి, కల్పన ఆ భగవంతుడి యొక్క మనకి ఇందులో ఉంది కదా, పురాణాల ఆటలో కూడా మనకి ఎలా ఉంటుంది, ఈ సృష్టి మొత్తం ఎలా జరిగింది అంటే కల్పన మాత్రంగా జరిగింది అంటారు. అంటే ఆయన యొక్క ఊహ, కల్పన, ఆయన అలా కల్పించగానే ఇది మొత్తము ప్రకృతి అంతా కూడా రావడం జరిగింది అన్నట్లు చెప్తారు. అలాగే మన యొక్క థాట్ నుంచే ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి అనేది ఇక్కడ చెప్పడం మాట వాళ్ళు. ఒక థాట్ పవర్ అనేది చాలా ఉంది. ఒక వ్యక్తి మనం ఒక థాట్ రిలీజ్ చేసిన తర్వాత దానికి ఆ థాట్ రిలీజ్ అది వదిలిన ఒక బాణం లాంటిదంట.
దాన్ని మనమే మళ్ళీ వ్యతిరేకించి ఇప్పుడు ఎప్పుడో ఎన్నో థాట్స్ రిలీజ్ చేస్తాము, కొన్ని మేనిఫెస్ట్ అవుతాయి, కొన్ని ఏంటంటే పరిస్థితి, సమయము, అక్కడ ఉన్న సిచ్యువేషన్ అది అనుకూలంగా వచ్చినప్పుడు, కాలము కలిసి అవన్నీ, ఆ సమయము అవన్నీ కూడా అక్కడ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అది మేనిఫెస్ట్ అవుతుంది మన థాట్ నుంచి వచ్చేది. అవన్నీ రానప్పుడు ఏమంటే అది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా అలాగా ఎప్పుడైతే మనము థాట్ రిలీజ్ చేస్తామో, ఆ థాట్ రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది మేనిఫెస్ట్ అవుతుంది ఆ థాట్ నుంచి. అంటే మనకి ఏదైనా ఇప్పుడు మనం ఒక కుటుంబంలో వస్తాము, అది కూడా మన థాట్ యొక్క కారణమే. ఇప్పుడు ఆ జన్మలో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, చాలా థాట్స్ రిలీజ్ చేస్తుంటారు, ఈ ఫ్యామిలీలో నన్ను ఎవరినో చూసి అలాంటి ఫ్యామిలీ కావాలి, అలాంటి దాంట్లో వచ్చినా బాగుండేది, ఇలా ఎన్నో పదే పదే అనుకోవచ్చు. వాళ్ళు దానికి తగ్గద శ్రమ పడవచ్చు. అలాంటప్పుడు అలాంటి సిచ్యువేషన్ ఉన్న ఫ్యామిలీలో వెళ్తారు. అంటే వాళ్ళు చేసే పనులు, వాళ్ళ ఆలోచనలు, దాని అన్నిటిని బట్టి ఉంటుంది. అంటే ఒకటే మనం ఏదైతే ఇలా అవ్వాలనుకుంటున్నామో అలానే కదా, మనం చేసే పనులను బట్టి కూడా ఉంటుంది కదా. అక్కడ థాట్స్ మనం ఎలా ప్రయోగిస్తున్నాము, ఇతరులను మనం ఎలా చూస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము, అది కూడా ప్రభావితం చూపిస్తుంది. ఓకే, అయితే అంతే కదా మేడం. మనం అవునండి. ఇప్పుడు చూస్తున్నప్పుడు ఏదైతే అనుకుంటామో దాని కంటిన్యూషనే ఆ, నెక్స్ట్ జరుగుతుంది అనేది కూడా అవునండి. మనం ఎన్నో పుస్తకాల ద్వారా అవునండి. తెలుసుకున్నాం. అలాగే ఏమంటే ఇప్పుడు ఉద్యోగం కానీ, అలాగే ఒక కుటుంబం కానీ, ఇలా మొత్తం అన్నీ మనం ఎంపిక చేసుకుని వచ్చాము అనుకుంటాం మనము, తల్లిదండ్రులు కానీ, అలాగే ఒక సామూహిక వ్యవస్థలో కూడా ఉంటాం మనం. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాము, ఇది ఒక పెద్ద సంస్థలా ఉంది, ఇందులో యాడ్ అయిపోయి ఉన్నాం మనం. దీనికి కూడా మనం ఇందులో రావడానికి కూడా కారణం ఉంటుంది మన థాట్. ఇలా ఇవన్నీ కూడా ఏమంటే రీజన్స్, వీటన్నిటి వెనకాల ఒక థాట్ అనేది ఉంది అనేది. ఆలోచనే అన్నిటికీ ఆ, మూలం. ఆలోచన నుంచి ఇది మొత్తం జరుగుతుంది అనేది హెరాల్డ్ డబ్ల్యూ పెర్సివల్ గారు మనకి ఈ బుక్లో చెప్తారు. చాలా పెద్ద బుక్ ఇది. దీంట్లో అనేకమైన సంఘటనలు అసలు ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది కూడా అంతా చెప్పుకుంటూ వచ్చారు ఆయన. ఆలోచనే ఒక గమ్యాన్ని సృష్టిస్తుంది. అది ఎలా అంటే ఒకసారి నువ్వు దాన్ని ఒక థాట్ని పంపించేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళే దాన్ని వ్యతిరేకించి వద్దు అని ఆపాలన్నా కూడా వాళ్ళ వల్ల కాదట. అది ఒక్కసారి వదిలితే అది ఎప్పుడో ఎక్కడో ఒకసారి ఎక్కడో అది జరుగుతుంది. అవుతుందండి. మనం ఇందాక అనుకున్నాం కదా, కాలము, పరిస్థితి ఇవన్నీ కలిసి వచ్చినప్పుడు ఆ సంఘటన అనేది జరుగుతుంది అక్కడ, దానికి అనుకూలిస్తాయి అవన్నీ. అంటే దాన్ని ఆపడం అనేది అవ్వదు అని చెప్పేసి, అంటే ఒకసారి మన థాట్ రిలీజ్ చేస్తాయి కాబట్టే పత్రిసారి కూడా అంటారు, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే ఆలోచనల్ని చక్కగా ఆలోచించు, ఉన్నతంగా ఆలోచించు, అద్భుతమైన ఆలోచనలు అని చెప్పారు కదా మనకి. అద్భుతమైన ఆలోచనలు రావాలి, ఇలా ఆయన చెప్తూ ఉంటారు. మన పదే పదే చెప్తారు ఆలోచనలని అలా ఉండాలి అని చెప్పేసి. కానీ మనం ఏంటంటే ఇంకా తక్కువ రకంగా ఆలోచనలు ఇవన్నీ చేసినప్పుడు మనం అందులోనే పడిపోతాము. మళ్ళీ అలాంటి లైఫే మనకి, మన థాట్స్ మనకే తెలియదు మనం ఇలా ఆలోచించి ఇలా చేస్తున్నామని. ఆ థాట్స్లోనే మళ్ళీ నెక్స్ట్ జన్మకి మళ్ళీ ఆటనే పట్టుకొచ్చుకుంటూ ఉంటాం మనము థాట్స్ అనేవి. ప్రజెంట్ ఏ థాట్ లో ఉన్నామో అవునండి. మళ్ళీ అవే రిపీటెడ్ గా మళ్ళీ తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. అవునండి. మ్హూ. ఇలా జరుగుతూ ఉంటుందండి. అంటే ఈ థాట్స్ గురించి అలా చెప్పడం చేశారన్నమాట. సో భౌతిక విధి అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది, అవును, అంతేగాని correct. ప్రీ డెస్టిన్డ్ గా ఇలా ఉండాలా అలా ఉండాలని అంటే కాదు. విధి అంటే మనకి ఎలా అంటారంటే, విధి రాత అనగానే ఇక్కడ ఎలా అంటే మనం ఇమాజినేషన్ లో ఉండేది ఎవరో ఒకళ్ళు ఉండి మనకు రాస్తారు దీన్ని, అది అలా జరుగుతుంది, ఇది నిమిత్త మాత్రం, నా ప్రమేయం ఏమి ఇందులో లేదు అనేది ఎక్కువ మంది చెప్తుంటారు. నా ప్రమేయం ఏమి లేదు ఇందులో ఇలాగని. కానీ ఇక్కడ ఏంటంటే ప్రమేయం లేదు అంటే మన ప్రమేయంతోనే ఇదంతా జరుగుతుంది. పత్రిసారి చెప్తారు కదా, తలరాతని మీరే రాసుకొచ్చుకున్నారంటారు చూడండి. అలా ఎవరి తలరాతని మనం రాసుకొచ్చుకున్నాం. ఎవరితో కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమేంటి, కొన్ని సంఘటనలు మొత్తం కూడాను మనము రెడీ చేసుకుని వచ్చినవే ఉంటాయి మనకి. కొన్ని కింద అవసరాన్ని బట్టి ఆ, మన ఆలోచన ద్వారా మన మార్చుకుంటూ ఎందుకంటే మన ఫ్రీ విల్ ఉంది కదా, కొన్ని స్వేచ్ఛ ఉంటుంది కొంతవరకు. అంటే మనం చేసిన దానికి అనుగుణంగా మనం వెళ్తున్నామా, లేదా ఇంకా భౌతిక విధిని ఇంకా తయారు చేసుకుంటున్నామా అని తెలియదు. ఇంకా తయారు కూడా చేసుకోవచ్చు. ఇంకా అనేకమైన ఆలోచనలతో ఇంకా ఎక్కువ చేసుకున్నప్పుడు మన చుట్టూరు ఏమవుతుందంటే సమస్యలన్నీ ఇంకా ఎక్కువైపోతాయి మనకి. అందులోంచి బయటపడడం అనేది చాలా కష్టం అయిపోతుంది. అయితే మనం ఇందులోంచి బయటపడాలంటే ఎలాగా? ఈ థాట్స్ మనం రిలీజ్ చేస్తాం, దానివల్లే మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే అందులోంచి బయటకు ఎలా పడాలి మనము? ఇప్పుడు థాట్స్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, ఒక థాట్ వల్ల ఇబ్బంది వస్తుందని తెలిసి మళ్ళీ ఆ ఇబ్బందులు పడిన తర్వాత ఎలా బయటికి వెళ్ళాలి? బయటికి ఎలా వెళ్ళాలి అంటే ఆ థాట్స్ నుంచి అసలు మనం ఇందులోంచి ఈ చక్రం, థాట్ అనేది ఏంటంటే అది రిలీజ్ అయింది, అది ఒక చక్రం వీళ్ళ మధ్య తిరుగుతూ ఉంటుంది. అది దాన్ని కట్ చేసి మనం బయటికి ఎప్పుడు ఎలా రాగలుగుతామంటే సరైన ఆలోచనలు చేయాలి మనం. అలాగే మనతో ఏమైతే జరుగుతుందో దానికి లోబడి ఉండాలి మనం. అంటే దాన్ని ఒప్పుకోవాలి, సరెండర్ అవ్వాలి జరుగుతున్న వాటి. ఎందుకంటే అది ఒకానొకప్పుడు మనం ఇచ్చింది అది.
మన జీవితంలోకి వచ్చింది. అంటే ఒక ఇబ్బంది ఏదైనా జరుగుతూ ఉంటే, ఒక సిచ్యువేషన్ వల్ల వ్యక్తుల వల్ల జరిగితే దాన్ని అంగీకరించి దాని నుంచి పరిష్కారం వెతుకుని ముందుకెళ్ళిపోవాలి. అంటే ఒకప్పుడు మనం ఇచ్చిందే తిరిగి వస్తుందన్న అవగాహనతో ఉండాలి ఆ టైంలో. అవునండి. రే ఇది నాకెందుకు వచ్చింది, వీళ్ళ ద్వారా ఎందుకు వచ్చింది ఆ. అనుకోవడానికి లేదు. అవునండి. ఓహో. సో అంటే ఒక థాట్ని అవునండి. ఆధ్యాత్మికంగా మనం తెలుసుకున్న విషయాలన్నీ ఒక థాట్, ఒక ఆలోచన కోణంలో చెప్పుకుంటూ వస్తున్నారు మీరు. అవునండి. ఉమ్, అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే ఒకే రకమైన థాట్ కొంతమంది చాలా మంది వ్యక్తులకు వస్తుంది. ఉమ్, ఆ వ్యక్తులు అందరూ కలిపి ఒకే థాట్ రిలీజ్ చేశారనుకోండి, వాళ్ళందరూ ఒకే చోటకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఒక వాతావరణం ఒక దాంట్లోకి. ఎలా అంటే ఇప్పుడు ధ్యానం ఉంది. మన అందరం చూడండి మరి ఆ గతంలో చేసి ఉంటాం సాధన చేసేలాగా. అలాంటి వాళ్ళు అందరూ ఒక చోట ఒక దగ్గరికి వచ్చాం. ఒక దగ్గరికి వచ్చి చేరుతూ ఉంటారు. అది కూడా ఈ భౌతిక విధి అంట. అది కూడా భౌతిక విధే కానీ అవును. పైన కూర్చొని ఎవరు రాసిన విధి అయితే కాదు. అంటే ఆ భౌతిక విధి కూడా మన ఆలోచనల ద్వారానే సృష్టించబడుతుంది అంటున్నారు. అవును. మరి ఇంత అద్భుతంగా ఉన్న ఇది హత్య చేయాలనో ఇది చేయాలనో ఎందుకు అనిపిస్తుంది అని ఏం చెప్తూ ఉంటారు రచయిత? అండి హెరాల్డ్ పెర్సివల్ గారు ఏం చెప్పారంటే, ఈ హత్య చేయడము ఇవన్నీ కూడా నా ఆలోచన అంటే సడన్గా వచ్చేసి ఒక వ్యక్తి ఇతన్ని హత్య చేద్దాం మనమని అలాగేం చేయరు. ఉమ్, అలా చేయడం అనేది అలా జరగదు. అది సంభవం కాదు. అప్పటికప్పుడు జరిగింది కాదు. అప్పటికప్పుడు జరిగేది కాదు. ఎవరన్నా ఇలాగ చెయ్యాలి అన్నది కానీ, ఏదైనా దొంగతనాలు చేయడం కానీ, ఎవరన్నా చంపడం అనేది కానీ, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి పనులన్నీ అది ఏదో న్యాచురల్గా దాని అంతటికి అది జరిగిపోయింది అన్నది కాదు. దీనికి గతంలో ఉన్న మీ థాట్ ఏది, థాట్ ప్రాసెస్, థాట్ మీరు రిలీజ్ చేసిన థాట్ కారణమే ఈరోజు ఆ సంఘటనలు జరుగుతున్నాయి. ఎప్పుడో రిలీజ్ చేసిన అన్ని అవును. ఎప్పుడో ఒక సంఘటన సృష్టించబడి అది జరుగుతుంది. అది జరుగుతుంది అంతేగాని అది సడన్గా అప్పటికప్పుడు జరుగుతున్నది కాదు. అది ఇలాగ హత్య చేయడం అనేది కానీ, ఇలాగా సూసైడల్ కూడా ఉన్నాయి. ఇంకా అది వేరే టాపిక్లో వస్తుంది మనకి, ఇంకా ఇందులోనే వస్తుంది కంటిన్యూలో. ప్రస్తుతం ఏంటంటే ఇది దొంగతనం చేయడము ఇవన్నీ కూడా ఏమంటే వాళ్ళ యొక్క ఆ థాట్ పరంగానే ఎప్పుడెప్పటి నుంచో ఉన్న థాట్ వాళ్ళు రిలీజ్ చేసిన ఆ థాట్కి అనుగుణంగా అక్కడ సంఘటనలు జరుగుతాయి. అయితే ఇంకా ఏమంటే ఇంకా కొన్ని ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఏమంటే ఇలాగ ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ చేసి దాన్ని చేసుకుంటూ వెళ్తారు. అయితే కొంతమంది ఏంటంటే థాట్ అయితే ఉంటుంది కానీ వాళ్ళు పిరికి వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళు చేయలేరు. ఎప్పుడో జస్ట్ రిలీజ్ అయింది వాళ్ళకి ఏ కోపంలోనో. అంటే ఒక థాట్ అయితే రిలీజ్ చేశారు, వీళ్ళని అబ్బా ఇలా చెయ్యాలి నేనని వస్తుంది. కానీ వాళ్ళకేమంటే వాళ్ళు చేసే అంత ధైర్యము వాళ్ళలో లేదు. అంతెందుకు మేడం, బయట ఏదో సంఘటన జరిగినప్పుడు అవును. వీడు ఇలా చేస్తాడా, అలాంటి వాళ్ళని చంపేయాలి అని మనం ఊరికేనైనా థాట్ వాడు ఫట్ మన వదులుతాం. పరంగా కానీ మనం పాలిటిక్స్ లో కానీ ఏదైనా జరిగినప్పుడు ఫట్ మన వదులుతాం కదా. అది కూడా ఇక్కడ ఏం చెప్పాడంటే, అలా గనక మాట్లాడితే, అలా చేసి మనం గనక ఆ విధంగా వదిలితే వేరే ఒకరు ఉంటారు కదా, వాళ్ళ కింద వీళ్ళు చేయించబడతారు. అది వీళ్ళు వాడుకుంటారంట. అది ఈ ఎనర్జీ ఎవరైతే లోయెస్ట్ లో ఉండి సీరియస్ గా ఉంటారో వాళ్ళకి దూరి అది చేయించబడతారు. వాళ్ళు చేశారు అనుకుంటాం, నిజానికి ఈ థాట్ రిలీజ్ చేసి ఎవరైతే వాడి చేయలేకపోయారో ఇలా అన్ని అక్కడికి వెళ్తాయి. అంటే చూడండి ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు డాన్ గా కానీ ఎవరైనా పాలిటిక్స్ లో కానీ ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా ఒకరిని లేపేయాలన్నప్పుడు ఇంకొకరిని వాడతాను చూస్తారు. అది వాళ్ళ దగ్గరలో ఉన్నవాడిని వాడి వీళ్ళకి బలైపోతాడు. ఇంకా ఇది నువ్వు చేయాలి అని చెప్తే సచ్చాడు వాళ్ళు చేయవలసి వస్తుంది. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళకి ఇగ్నోర్ చేస్తారట, వాళ్ళు చేయడం ఇష్టం ఉండదు కానీ పరిస్థితి చేయవలసి వస్తుంది కంపల్సరీ. వాడు ఇప్పుడు ఒక దొంగతనం పలానా చోట నుంచి దొంగతనం చేసి తీసుకురావాలంటే అది వీళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఏమంటే వాళ్ళు వాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వీళ్ళ థాట్స్ ఆ విధంగా ఉన్నాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. వాడు ఉన్న థాట్ అలా ఉంది, మిగతా కూడా అంత ప్రెషరైజ్డ్ గా వచ్చింది కాబట్టి. అంటే ఇప్పుడు ఇక్కడ బయట జరిగే వాటికి వాళ్ళే కారణమని కనబడుతున్నా దాని వెనకాల మీ థాట్ కూడా ఉంటది అని మనల్ని హెచ్చరిస్తున్నారు. అవునండి, మీ థాట్ ఎప్పుడైనా రిలీజ్ చేసి ఉంటారు, ఇది వాళ్లకు రీచ్ అయ్యి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు మంచి వాళ్ళం అనుకున్న మీరు ఏం చేయకుండా ఉన్న మీరే ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి. అవును, ఎందుకంటే మనకేమీ లేదు కానీ మనం ఏం చేస్తాం లో థాట్స్ కదా అనుకుంటాం, తప్పని వదులుతాం. అవునండి, ఆ యాక్షన్ చేయలేం కానీ అంటాం మాటతో ఆలోచనలతో, ఇన్నర్ నుంచి ఎమోషనల్లీ వచ్చేస్తుంది ఇలా చేసేయాలి అలా చేసేయాలని. కానీ రియల్ గా ఏం చేయలేరు, వాళ్ళు పిరికి వాళ్ళే. కానీ అలా ఎప్పుడైతే మనం మాట్లాడామో అవే మళ్ళీ మనం గుర్తుండకపోవచ్చు కానీ కాలం అన్ని గుర్తుపెట్టుకుంటది కదా, అది ఆ సమయం వచ్చినప్పుడు మన దగ్గరికి పంపిస్తుంది. బయట జరిగే ప్రతి దానికి మన ఆలోచనతో మన పాత్ర కూడా ఉంది. అవునండి,
కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మానసికంగా ఇప్పుడు అతీంద్రియంగా అంటే మన ఇంద్రియపరంగా చేసే ఉన్నాయి, అతీంద్రియంగా అంటే సుఖ దుఃఖాలు అనేవి ఉన్నాయి, మనకి లోపల ఫీలింగ్స్ వస్తాయి. అలా మనోరోగంతో అంటే మానసికంగా సరిగ్గా లేని పక్షంలో వాళ్ళ థాట్స్ ఉంటాయి చూసారా, అవి అంత బలమైనవి కాదు. ఓకే, ఈ థాట్స్ మాదిరి కాదు అవి. ఏమంటే వాళ్ళు మానసికంగా ఉండి సరిగ్గా లేకుండా ఉండి అప్పుడు ఆలోచన ఉంటాయి. కాకపోతే దానికి ఏమీ లేదా అంటే కొంత ప్రభావం చూపిస్తుంది బాహ్యంగా ఉండే వాటిల్లో కొంత ప్రభావం చూపించినా అవి ఏంటంటే అనిశ్చితమైనవి, అంత నిశ్చయంగా ఇవి జరుగుతుంది అనేది కాదన్నమాట. అంటే మనం అంటాం కదా థాట్స్ అన్నీ జరుగుతుందా, మరి ఇలా ఇప్పుడు మానసికంగా సరిగ్గా లేనప్పుడు చూడండి వాళ్ళు ఏంటేంటో బ్రెయిన్లో వచ్చేస్తుంటాయి, ఆలోచనలు చేస్తూ ఉంటారు వాళ్ళు. మానసికంగా బయటకు వదిలిపోయిన ఆలోచనలు వస్తూ ఉంటాయి వాళ్ళకి, వదులుతారు, కొంత పవర్ ఉంటుంది కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. ఎందుకంటే అవి వాళ్ళకి మానసికంగా మనసును బట్టి మానసికంగా వస్తున్నాయి ఆ థాట్స్, కానీ అది ఆ ఇన్నర్ నుంచి అవి ఫ్లో అయ్యాయి కాదు అవన్నీ కూడాను. అంటే అతీంద్రియంగా వస్తున్నాయి, మన ఇంద్రియాల త్రూ రాకుండా అతీంద్రియంగా వస్తున్నాయి. కాబట్టి అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది మేడం, మానసికంగా ఇబ్బందితో ఉన్న వ్యక్తి వదిలితేనే కొంత పవర్ ఉంది. అవును, హెల్దీగా ఉన్న వాళ్ళు వదిలితే పవర్ ఎక్కువ ఉంది. మరి ఇంకా ధ్యాన సాధన చేసిన వాళ్ళ థాట్ ఎంత ప్యూరిఫైడ్గా ఉండాలి వాళ్ళ. ఎందుకంటే మన ఇప్పుడు అందరికి అనుభవాలు చాలా మందికి ఉండే ఉంటాయి. మనం ఒక థాట్ చేస్తాము, అది అక్కడ జరుగుతూ మనం ఎన్నోసార్లు చూసాం, మన కళ్ళతో జరుగుతుందని తెలిసి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మన థాట్ పవర్ని కేవలం మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి, ఎదుటి వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకే వాడాలి అని చెప్పబడ్డది కదా. మన థాట్ అంత బాగుండాలి, మంచిగా ఆ థాట్స్ అని అలా ప్యూర్గా ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటే మనము కూడాను అంత ప్యూరిటీతో ఉండాలి. అంటే ధ్యానం ఎక్కువ చేయగలగాలి, అప్పుడు కొంత మనలో వస్తుంది అన్నమాట, ప్యూరిటీ వస్తుంది. ఆ థాట్స్ అనేది చక్కగా ఉంటాయి, క్లారిటీగా ఉంటాయి, అవన్నీ కూడానండి. అయితే ఇంకా ఏంటంటే ఇంకొకటి ఈ హాస్పిటల్స్లో ఉంటాయి చూడండి, హాస్పిటల్స్లో ఉంటాం, కొంతమంది జాయిన్ అయ్యి వెళ్ళవలసి వస్తుంది. అయితే అలాంటి టైంలో ఏమవుతుందంటే వాళ్ళకి డాక్టరు ఆ సిస్టరు చేసే పొరపాట్ల వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్, అంటే కనుక ఒక చెయ్యి పడిపోవడము, అది పని చేయకపోవడము, లేకపోతే కనుక కళ్ళ మీద ఎఫెక్ట్, ఇలా రకరకాలుగా వస్తాయి వాళ్ళకి. లేకపోతే ఒక బైక్ అయితే అలాగే బ్రెయిన్ మీద పడింది అనమాట, వాళ్ళు ఆ బిడ్డని డెలివరీ టైంలో వాళ్ళు ప్రెస్ చేశారేమో అన్నారు. ఇలాగా కొన్ని వస్తూ ఉంటాయి, అంటే సరిగ్గా హ్యాండిల్ చేయకుండా నిర్లక్ష్యం చేశారని, దానివల్ల ఇలా జరిగింది, అతనికి అవయవం పోయిందనో లేకపోతే కాలుకి ఇలా అయింది వాళ్ళు అది ఇలా చేసినప్పుడని, ఇలా కొన్ని మళ్ళీ పెద్దవాళ్ళకైనా కొంతమందికి మెడిసిన్స్ అవన్నీ ఇస్తున్నప్పుడు ఒక్కోసారి పొరపాటున ఒకటి పోయి ఇంకొకటి ఇచ్చి ఇలా ఇన్సిడెంట్లు కొన్ని జరుగుతుంటాయి. అయితే ఇక్కడ ఏమంటారంటే ఆ ఇన్సిడెంట్స్కి కూడా వాళ్ళ యొక్క థాట్ ఇదే, గతంలో వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఎవరికైతే ఇప్పుడు ఒక చెయ్యి ఇలా అయిందనుకోండి, ఆ చేతులతో వాళ్ళకి హాని చేసి ఉండొచ్చు వీళ్ళు గతంలో, అంటే వీళ్ళకి కాదు ఎవరు ఒకరికి చేశారు, ఈ సిచ్యువేషన్ లో వాళ్ళ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది, తిరిగి పొందారు ఇది. అయితే ఇక్కడ కానీ చూడడానికి ఎలా కనబడింది, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, డాక్టర్ సరిగ్గా వాళ్ళని తిడతారు, నాన్న తిడతాం. అయితే ఇది నాకు తెలిసి కూడా జరిగింది మాలోనే ఒక సంఘటన, మా వాళ్ళకి ఇలాగా. అయితే మనం అనుకుంటాం వీళ్ళే చేశారు, సరిగ్గా పట్టించుకోలేదు అని, కానీ చూడడానికి భౌతికంగా కనబడుతుంది, కానీ ఇది బ్యాక్గ్రౌండ్ ఏమంటే వాళ్ళది అనుభవించవలసి ఉండి వాళ్ళకి అలాగా అది జరిగింది అంటే వాళ్ళకే జరిగింది కదా, మరి అవును అందరికి జరగలేదు కదా, అందరికీ జరగదు. ఒక్కొక్కసారి చూడండి చాలా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అంటాడు, చాలా మంచి డాక్టర్, మనకి ఎంతమందికో జరుగుంటాయి ఈ సంఘటనలో అని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏదో ఒక ఆపరేషన్ చేస్తే నీకో లేకపోతే హార్ట్కో దేనికో చేసినప్పుడు చాలా మంచి డాక్టర్ ఆయన, కానీ అది సక్సెస్ అవ్వలేదు, ఏదో ప్రాబ్లం అయ్యి అలా జరిగినాయి. నేనే విన్నాను, ఇన్ని కేసులు విన్నాను నేను అలాగా. అదేమంటే ఆయన చాలా మంచి ఆయన అందరూ చెప్తే మేము అక్కడికి వెళ్ళామని, రియల్గా కూడా ఆయన మంచి డాక్టరే, కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఒక్కోసారి జరుగుతుంది. అది డాక్టర్ ఎంత మంచి వాళ్ళైనా ఏదైనా తేడా జరుగుతుందంటే వాళ్ళ థాట్ వల్లనే జరుగుతుంది. అయితే ఇప్పుడు వీళ్ళని తిడతారు కదా, అందరూ వీళ్ళ మీదకి వెళ్ళిపోతారు, తిట్టడం జరుగుతుంది కదా, సిస్టర్ని తిడతారు, డాక్టర్ని తిడతారు కదా. అయితే ఇది ఎందుకు అంటే వాళ్ళు చేసే పని సరిగ్గా చేయకుండా నిర్లక్ష్య ధోరణి వహించి ఇలా చేసినందుకుగా వీళ్ళకి ఇది దొరుకుతున్నాయి. అందరితో కొంత పాటు వీళ్ళకి ఉంది, వీళ్ళ థాట్ ఎంత ఉన్నా వీళ్ళ నిర్లక్ష్యం అనేది ఉంది, దీన్ని కరెక్షన్ చేయాలి. కాబట్టి నిర్లక్ష్యం అంటే వీళ్ళకే నిర్లక్ష్యం చేసినట్టు కాదు, గతంలో చాలా మందికి వీళ్ళు నిర్లక్ష్య ధోరణి ఉపయోగించి ఉన్నారు కాబట్టి వీళ్ళని ఇక్కడ జోడిచ్చేస్తాడు. అచ్చా, ఎందుకంటే నిర్లక్ష్యం చేసిన వ్యక్తులు ఆ సంఘటనలో ఇది జరగాలి కాబట్టి ఈ వ్యక్తులు వాళ్ళు కలపబడ్డారు ఆ టైంలో. ఓ మై గాడ్,
అప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇక అందరూ వాళ్ళని నానా దూసులు బూసులు చేసి నానా అంటే వాళ్ళకు కూడా ఈ జరగాలి, వాళ్ళకి కూడా ఇవి అవ్వాలి. జరగాల్సిందే. అవునండి, ఈయనకి అవ్వాలి కాబట్టి రెండు మ్యాచ్ అవుతా ఉంటాయి అన్నమాట. వా, అక్కడ అంటే ఎంత దీన్ని అంటే ఏమంటారంటే సర్దుబాటు అంటారు. అంతేగాని కర్మ కాదు. ఆ, కర్మ కాదండి. కర్మ అంటే అక్కడ అదే మనం దాన్నే రకరకాలుగా మనం పిలుచుకుంటాం కర్మ అనే పదం వాడుతున్నాం. వీరు ఉంటాము. వీళ్ళు ఇవి రిలీజ్ చేసిన తాటు వాళ్ళ నిర్లక్ష్యపు తాటు అవునండి, రెండు మ్యాచ్ అయ్యి అది జరిగింది అని అంటే చెప్తున్నారు. ఆ వ్యక్తులకి బుద్ధి రావాలి, వీళ్ళకి ఇలా జరగాలి కాబట్టి ఇద్దరు కలుస్తారు అక్కడ. అలాగే మళ్ళీ ఇంకేమంటే ఇప్పుడు ఇంకొకటి కూడా ఉంది, సర్దుబాటు అనేది ఉంటుంది. దానికి 3 లక్ష్యాలు ఉంటుంది ఒక ఇన్సిడెంట్కి. 3 లక్ష్యాలు ఏంటంటే ఏదైనా ఒక థాట్ ఉందనుకోండి, ఆ థాట్ ఎందుకు, ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, ఆలోచనకు అర్థం ఏంటి అనేది ఒక ఫస్ట్ లక్ష్యం అయితే, రెండోది దానికి తగ్గ ఫలితం మూల్యం అనేది చెల్లించవలసింది. ఆ థాట్కి మూల్యాన్ని మనము చెల్లించుకోవాలి. మంచిదైతే మంచి జరుగుతుంది, చెడు థాట్లు అయితే ఆ చెడ్డగా అలాగా. అది రెండోది. అయితే మూడోది సర్దుబాటు చేయడము. ఎలా అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఒక టైంలో బాగా చంపబెట్టి కొట్టాడు. కొడితే మళ్ళీ అదే ఇప్పుడు ఈ వ్యక్తి ఆ వ్యక్తిని చంపబెట్టి కొట్టినప్పుడు అంటే గతంలో ఎక్కడో అతను కొట్టాడా అంటే అతను కొట్టే అవసరం లేదు, వేరొకరికి చేసినా కానీ ఇక్కడ వీళ్ళ ద్వారా అవుతుంది, వీళ్ళకే చేయాల్సిన అవసరం లేదండి. ఇందాక చెప్పారు కదా ఈ ఎలక్షన్ జరిగింది, వీళ్ళ చెయ్యిలా జరిగిందంటే వీళ్ళు ఒకవేళ డాక్టర్ ఉండి వీళ్ళకి చేసి ఉంటారా అంటే కాదు, ఎక్కడో జరిగింది ఇక్కడ అనుభవిస్తున్నారు. వీళ్ళు ఎక్కడో నిర్లక్ష్యంగా ఉన్నారు, ఇక్కడ వీళ్ళ మాట ద్వారా సరి చేయబడుతున్నారు. ఇక్కడ కూడా అంతేనండి. ఒకరికి హాని చేశారు కదా అంటే వాళ్లే మళ్ళీ వచ్చి ఇప్పుడు ఒక అతనికి ఏమంటే అతని మీదకి స్కూటర్ ఏదో తీసుకెళ్ళాడు, అతను గుద్దాడు, అతను పడిపోయాడు, అతనికి బాగా దెబ్బలు తగిలినాయి అనుకోండి. అయితే మళ్ళీ నెక్స్ట్ ఏదో ఒక టైంలో అంటే ఇతను ఏదో చేస్తున్నాడా అనేది అలాగేం లేదు, అతనికి చేశాడా అన్నది కూడా కాదు. ఏదైతే ఉందో ఈ బ్యాలెన్సింగ్ గతంలో ఇతను చేస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఈ వ్యక్తి ద్వారానే అవుతుంది అనేది ఏం లేదు. ఎవరి ద్వారా వ్యక్తిని మనం మోసం చేశారు ఒక వ్యక్తిని, అయితే మోసం చేస్తే మళ్ళీ అదే వ్యక్తి వస్తాడా అంటే అలాగనేం రూల్ లేదు రావాలని. అంటే ఇప్పుడు ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేడం, ప్రస్తుతం ఎవరితో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే గతంలో నేను వాళ్ళని ఇబ్బంది పెట్టానేమో అనేది లేదు, ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. ఈ ఎనర్జీలో ఆ ఫ్రీక్వెన్సీలో వాళ్ళతో అలైన్ అయినప్పుడు అది జరిగి క్లియర్ అవుతుంది. అవునండి. అయితే వీళ్ళకి ఈ థాట్ ఉండాలి, ఇది నేను చేసిన దానికి ఫలితం ఈరోజు నేను తీసుకుంటున్నాను కాబట్టి తీసేసుకుందాం, మనకు కంప్లీట్ అయిపోతుంది, మన థాట్ని ప్యూర్ పెట్టుకుందాము అనేది కనుక వీళ్ళకు ఉంటే దాని నుంచి పాఠం నేర్చుకున్నారు కాబట్టి అది వెళ్ళిపోతుంది. లేకపోతే అదే ఇన్సిడెంట్ వాళ్ళ జీవితంలో పదే పదే జరుగుతూనే ఉంటుందంట, నేర్చుకునేదాకా జరుగుతూనే ఉంటుంది. ఓకే, పదే పదే ఒక సంఘటన జరుగుతుందంటే ఇంకా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. అవునండి, అది నేర్చుకునే పక్షంలో ఆ సంఘటన మన జీవితంలో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. అంటే ఆ థాట్ ఇంకా నేర్చుకున్నప్పుడే ఆ థాట్ కంప్లీట్గా అక్కడి నుంచి వ్యానిష్ అవుతుంది, మాయమైపోతుంది. వావ్ మేడం, ఇది అల్టిమేట్ ఉంది మేడం. ఇప్పుడు ఏదైనా జరుగుతున్నప్పుడు ఏ జన్మలో వాళ్ళకి ఇబ్బంది పెట్టానో నాకు పెడుతున్నారు అనే లెవెల్ 1లోనే ఆలోచించినవి ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఎవరి ద్వారా ఏ సంఘటన ద్వారా ఇబ్బంది పడుతున్నా వీళ్ళకే కాదు, ఎక్కడో ఒక దగ్గర మన ద్వారా జరిగి ఉంటుంది, మన ఆలోచన అలా రిలీజ్ చేసి ఉంటాం. ఇప్పుడు మన ద్వారా వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారుగా, వాళ్ళు కూడా ఎక్కడో సఫర్ అయింది క్లియర్ అవ్వాల్సి ఉంటది, అందుకే ఇక్కడ కలపబడ్డాము, సర్దుబాటు చేయబడ్డావు. ఓ మై గాడ్, అది 3వ లక్ష్యం అంట. అంటే ఏదో మంచి చేద్దామని అనుకొని ఉంటారు మీరు, నేను ఈ క్షణంలో మన ద్వారా ఇది చెప్పబడుతుంది, అంతే కదా మేడం? చెప్దామని మీరు అనుకున్నారు, చెప్పిద్దామని నేను అనుకున్నా కావచ్చు, అందుకే ఇప్పుడు ఈ సింక్ ఈ టైంలో ఈ సత్యాలు చెప్పడానికి చూడండి టైం ఎంత డిలే చేయబడ్డదో ఇవాళ. అది కూడా చూడండి, ఎక్కడి నుంచో ఎవరో చెప్తే వాళ్ళ ద్వారా అలా నేను ఇక్కడ దాకా చేరాను, అలా మీరు కూడా ఎక్కడి నుంచో మీరు వచ్చారు. అది అంటే చూడండి, అలా వచ్చినప్పుడు మనము ఇలా రావడము, ఈ అవకాశం రావడం ఇలాగ అంటే కొన్ని సిచ్యువేషన్స్ మనకంట క్రియేట్ అవుతుంట, మనం ఉన్న థాట్స్కి అనుకూలంగా అక్కడ పరిస్థితులు అవకాశాలు మనకు వస్తూ ఉంటాయి. రైట్. అయితే ఎప్పుడైతే మనం అవకాశాలు ఇస్తామో ఎదుటోళ్ళు కూడా మనకు అవకాశాలు వస్తాయి. ఇతరుల యొక్క అవకాశాలు కానీ ఇతరుల యొక్క స్వేచ్ఛని కానీ మనం కనుక నిర్బంధిస్తే, ఇప్పుడు జైల్లో ఉన్నారు, వాళ్ళకి ఏదో రంగా పనిష్మెంట్ జరిగింది, ఇవి జరిగింది అన్నప్పుడు ఇతరుల యొక్క స్వేచ్ఛని హరించిన వాళ్ళకి జరిగేది అది.
అది వాళ్ళు ఇతరుల యొక్క స్వేచ్ఛను హరించారు కాబట్టి అవును. లోపల ఉండి ఇబ్బందులు వాళ్ళకి పడాల్సి వస్తుంది. ఇబ్బందులు పడుతున్నారు. కానీ అప్పుడైనా వాళ్ళు దాన్ని అర్థం చేసుకుని దానిలోంచి నాలెడ్జ్ని తీసుకుంటే అయిపోతుంది అంతవరకు అండి. రైట్. ఇప్పుడు శిక్ష కాదు శిక్షణగా జరుగుతున్నాయి అవును. మేడం. అక్కడ జరిగిన ట్రైనింగ్తో ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు కూడా. ఇప్పుడు మనకి ఎన్నో సంఘటనలు ఇప్పుడు మన చుట్టుపక్కల మనం ఉన్న దాంట్లోనూ ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాటికి కూడా ఎక్కడో చోట ఏదో ఒక కారణం ఉండే తీరుతుంది. కార్యకారణ సంబంధం అంటాం కదా దీంట్లో, అది ఉంటుంది. ఇది చూడండి, ఆయన హెరాల్డ్ డబ్ల్యూ పెర్సివల్ గారు ఎంత బాగా, ఇప్పుడు మనకి కర్మ సిద్ధాంతం, వేదాలు ఇవన్నీ ఉన్నాయి మనకి, మన భగవద్గీతలో ఉంది, మొత్తం ఉన్నాయి. కానీ ఆయన అసలుకి అన్ని సంవత్సరాలు తను కష్టపడి తను అన్ని థాట్స్ని దాని నుంచి తను తెలుసుకుని ఆ మొత్తం ఆ జ్ఞానాన్ని అందించారని చూడండి. యాస్టీదు వీటికి దానికి ఏమి అంత డిఫరెన్స్ లేదు, కొంచెం చెప్పే వేరియేషన్లో ఉందండి. అంటే థాట్ కోణంలో అంటే మనం ఎరుక లేకుండా అన్కాన్షియస్గా ఏం జరుగుతలేవు, కాన్షియస్గా ఎరుకతో మనం నేర్చుకోవడానికే మన ఆలోచనలే మన జీవితాన్ని సృష్టించినాయి అనడానికి ఎంత 30 సంవత్సరాలంటే ఒక పుస్తకం కోసమే జీవితాన్ని ఫలంగా పెట్టారంటే మామూలు కాదు మేడం. 30 సంవత్సరాలు ఒక బుక్ టైం పట్టిందంటే మనం ఇమీడియట్గా రాసి పత్రి సార్ ఒక్కొక్క బుక్ని ఎన్నిసార్లు కరెక్షన్ చేసి ఇస్తారు అంటే ఎందుకు టైం తీసుకున్నా అంత అద్భుతంగా ఉండాలని. వా, చాలా గ్రేట్ థింగ్ మేడం. సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా గ్రేట్ థింగ్ ఉంది. ఈ వంశపారంపర్య విధి గురించి ఏం చెప్తారు మేడం? అంటే ఇప్పుడు కొంతమంది చూడండి ఏమంటే ముక్కుతో మాట్లాడడం, లేకపోతే కన్నా కళ్ళు ఆర్పుతూ ఉంటాము, ఇలాగ కొన్ని బట్టతలని, అలాగే ఇంకా కొన్ని లక్షణాలు ఉంటాయి వాళ్ళకి, సిమిలారిటీస్ కలుస్తుంటాయి. దాన్ని ఏమంటారంటే వంశపారంపర్యంగా వచ్చినవి ఇవి, అంటే వాళ్ళ జీన్సులు వాళ్ళ తాతలకు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వచ్చింది ఇలా అనుకుంటారు కదా. అవన్నీ అయితే ఇవన్నీ కూడా ఆయన ఏమంటారంటే కొన్ని లక్షణాలన్నీ అలా వంశపారంపర్యంగా వచ్చినాయి అనేది కాదు, వంశపారంపర్యంగా వచ్చింది అనేది కాదు. ఇది కూడాను ఆ థాట్ అవన్నీ ఎవరికైతే ఆ విధంగా ఉంటుందో వాళ్ళే ఇక్కడికి వచ్చి పుడతారు. ఆ లక్షణాలు అవి ఉన్న వాళ్ళ దగ్గరికి వస్తామని జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్కడికి చూడండి, ఒక్కొక్క స్మెల్ వాసనలో కూడా ఒక్కొక్క దాని నుంచి బాగా ఇష్టంగా ఉంటుంది, ఒక్కొక్కటి ఇష్టం ఉండదు. ఇలాగ కొన్ని అలవాట్లు ఉంటాయి. 2 జేబుల్లో చేతులు పెట్టుకోవడము, మళ్ళీనేమో ఏదైనా ఉందనుకోండి ఇలా కొట్టి మాట్లాడతారు, ఏదైనా ఉందనుకో దాని మీద ఇలా కొడతారు, టచ్ చేసి ఇలాగ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడాను మనకేమనుకుంటామంటే అది వాళ్ళ తాతలకో ఎవరికో ఉంది, ముత్తాతలకో ఉంది కాబట్టి జీన్సులు అలా వీళ్ళకి వచ్చింది అంటాం కదా. అలా అని ఏమి కాదు. ఇక్కడ ఏదో కొన్ని మనకు అనిపించచ్చు జీన్స్ నుంచి వచ్చినాయని, కానీ మళ్ళీ ఎముకలు దృఢంగా మనిషి ఉండటము, కొంచెం అనారోగ్యంగా పుట్టడము, ఒక్కొక్కరు వీక్గా ఉంటారు, ఒక్కొక్కరు దృఢంగా ఉంటారు. ఇవన్నీ కూడాను ఏమంటే వీటన్నిటికీ కారణం కూడాను ఈ వాళ్ళ యొక్క థాట్సే అని అంటారు. ఇందులో కూడా చెప్పడం అనేది ఆ థాట్లో ఏదైతే వాళ్ళకి ఇవి గతంలో ఉన్నాయో వీళ్ళ థాట్ వాళ్ళ థాట్ కలవడం వల్ల వాళ్ళు వీళ్ళ దగ్గరికే వచ్చి ఆ కుటుంబంలోకి వచ్చి అది వాళ్ళ ద్వారా పరంపర వస్తుంది అనేటువంటి అపోహ మనకు కలిగిస్తున్నారు అంటున్నారు. అవునండి. వావ్. దాని ద్వారా మనకేమనిపిస్తుంది అంటే అది వంశపారంపర్యంగా వచ్చింది అంటే ఒక్కరికి కాదు, ఒక 3-4 కూడా అదే ఉందనుకోండి, ఒక ఇంట్లో అందరూ సేమ్ కనబడుతూ ఉంటారు. అవునండి. అంటే దాన్ని ఇలాగనే ఏమనుకోని అవసరం లేదు, ఇది వంశపారంగా జీన్స్ వచ్చింది అనేది మనము అని కాదు అన్నది చెప్తున్నారు ఈయన. వంశపారంపర్యంగా కాదు, వీళ్ళ తాటు వాళ్ళ తాటు మ్యాచ్ అయినప్పుడు అలాంటి కుటుంబంలో అలాంటి ప్లేస్ లో అలాంటి వ్యక్తులతో జన్మ తీసుకోవడం జరుగుతుంది అంటున్నారు. అది కూడా కారణం అది అంటారు. ఇప్పుడు కళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ విధంగా అవన్నీ కూడాను కళ్ళకి కొంతమంది చూడండి కళ్ళు కూడా కనబడకుండా ఉంటాయి. ఓకే ఇప్పుడు లెఫ్ట్ ఐ ఉంటే అందరికి లెఫ్ట్ ఐయే ఇబ్బంది ఉండడం అలా కూడా ఉంటుంది. అంటే అలాగ దానికి కారణం ఏంటంటే అది కూడా వాళ్ళ యొక్క థాట్, వాళ్ళు చేసినది. అంటే కనుక మనము కళ్ళతో చూసి చేసే పనుల్లో మనం సరిగ్గా చేయకపోతే దానికి సంబంధించిన ఏ ఉంటాయో మనం అవి చేయకుండా ఉన్న వాటి యొక్క ఫలితం కూడా మనం అనిపించవలసి వస్తుంది అని ఇతరులకి. ఇప్పుడు కళ్ళు చెవులు ఏదైనా ఒక ఇబ్బంది ఉంది అంటే అవును, ఇంతకు ముందు ఉన్న వాళ్ళ ద్వారా రాలేదు. అవునండి. ఇప్పుడు కళ్ళు అంటే కళ్ళ ద్వారా చక్కగా చూసి చేయాల్సింది సరిగ్గా చేయకపోవడం వల్ల, అవును, చక్కగా విని ఉన్నది ఉన్నట్టుగా రిజిస్టర్ చేయకపోవడం వల్ల కూడా జరిగి ఉంటది. ఇతరులకి ఏమంటే మనం చెప్పుడు మాటలన్నీ ఆళ్ళ మీద ఏళ్ళ మీద వాళ్ళకి చెప్తా ఉంటాం, చెవులు నింపుతా ఉంటాం కదా, అదే మనకి ఎఫెక్ట్ అవుతుంది. ఆ నోటితో ఏదైతే చెప్తామో నోటికి కూడా వస్తుంది, మూగ చెవి
చెవి ఇలా పుట్టడము, కళ్ళు లేకుండా పుట్టడము, ఇవన్నీ కారణాలు ఏమంటే వాళ్ళ వెనకాల గతంలో వాళ్ళు చేసిన చర్యలు అన్నమాట. ఆ థాట్స్, దానికి తగ్గట్టు వీళ్ళు చేసిన పనులు, అవన్నీ కూడా మళ్ళీ ఆ ఎఫెక్ట్ అనేది మళ్ళీ వీళ్ళ మీదకి వస్తుంది. దానివల్లే వీళ్ళకి ఆ కళ్ళ మీద పడుతుంది. ఎవరి కళ్ళు అయితే పోయేటట్టు మనం కారకులయ్యామో, ఎవరైతే ఇబ్బందులు పడి వాళ్ళకి దానికి కారణమయ్యామో మనము, సేమ్ మళ్ళీ అది మనకి రివిజన్లో మనకి పాఠాలు నేర్పుతుంది. అంటే ఒకళ్ళు కళ్ళు పోవడానికి మనకు కారణమైనప్పుడు, లేదా మనం కళ్ళు ఉండి కూడా ఇతరులకు ద్రోహం చేసినప్పుడు, చూసి కూడా మనకు తెలిసి చూసి కూడా మనం చేసినప్పుడు, లేకపోతే చెప్పుడు మాటలు విని మనం వేరే వాళ్ళకి నోటుకొచ్చినట్టు మాట్లాడినప్పుడు, ఇవన్నీ కూడా మన జీవితంలో వస్తాయి. ఒక్కొక్కరికి పక్షవాతంలాగా వచ్చి నోరు పడిపోతుంది, ఒక చెయ్యి కాలు పడిపోతుంది. ఏమంటే ఆయన భార్యని మనం చూస్తుంటాం కదా, తాగేసి ఇష్టం వచ్చినట్టు కొట్టడము, కాలుతో తన్నడము, ఎన్నో చేస్తూ ఉంటారు. మళ్ళీ అవన్నీ ఎక్కడ పోతాయండి? మళ్ళీ ఏది చేసినా ఒక ఆలోచన భావాల నుంచి వచ్చింది కాబట్టి అది రిజిస్టర్ అయ్యి మళ్ళీ తిరిగి రావాల్సింది. ఎందుకంటే దాని నుంచి ఏం నేర్చుకున్నారు వీళ్ళు అలా చేయడం వల్ల. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి పెయిన్ జరిగిందో ఆ పెయిన్ అనుభవించాలి. అవునండి. ఓకే. మళ్ళీ ఇంకొకటి కూడా అంటారు, కనీసం ఈ జన్మలో అలా జరగడం వీళ్ళకి మంచిదే అని. ఎందుకంటే కొంతమందికి అంగవైకల్యంలో ఉంటూ ఆ మంచిదేలే అంటారు. ఎందుకనంటే ఇప్పుడు ఆ కాలుకి అలా వచ్చింది కాబట్టి తన కాలుకు సంబంధించిన పనులు చేయలేడు, అంటే ఆ కర్మ తగ్గుతుంది. గతంలో చేయబట్టి ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు చేయలేడు కాబట్టి ఏమవుతుంది, ఆ కర్మ అనేది తగ్గిందనమాట, తగ్గుద్ది కొంచెము. అంటే దాని నుంచి నేర్చుకోవాలి. అవునండి. నెక్స్ట్ మేడం, సంపద ఉండడం లేకపోవడం, దీని గురించి ఏం చెప్తుంటారు? ఇప్పుడు పూర్ ఫ్యామిలీలో పుట్టి ఒక్కసారి రిచ్ అయిపోతా ఉంటారు, లేదా రిచ్ నుంచి వచ్చి పూర్ అయిపోతూ ఉంటారు. మీడియం అటు ఇటు జీవితం అంతా తర్జన భర్జనలోనే నడుస్తూ ఉంటుంది. ఎందుకని అంటారు? ఏమంటే ఇప్పుడు ఒక మంచి సంపదలో ఉండి ధనవంతుడిగా ఉండడము, లేదా ధనవంతుల కుటుంబంలో పుట్టడం, అంటే దీనికి ఇంకా కారణం ఉంటుంది. ఒక వ్యక్తి అదే థాట్ ప్రాసెస్లో సంపాదన మీద ధ్యేయం పెట్టుకుని సంపాదన అని ఉంటే, అదే మాదిరిగా తన శరీరం వదిలినా, లేకపోతే ఆ సంపాదన మీద తన థాట్స్ అన్నీ ఉన్నా, ఒక బాగా ఐశ్వర్యవంతమైన కుటుంబంలో పుడతాడు. పుట్టి అక్కడి నుంచి ఆ సంపదని ఏం చేస్తాడు, ఇంకా తను పెంచొచ్చు ఆ సంపదని, లేదంటే దాన్ని పాడు చేయొచ్చు, ఇంకా నష్టపరచవచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ వ్యక్తి ఆ కుటుంబంలో పుట్టడం జరుగుతుంది. అలాగే ఇంకా ఏమంటే ఇంకొకళ్ళు కూడా ఉంటారు, ఇంకా కొంతమంది. ఎలా అంటే ఐశ్వర్యవంతుని కుటుంబం దొరకడానికి కారణం వారు ధనపరంగా ఇతరులకి సహాయం చేసి, ఆర్థికంగా బాగా ఇతరులకి అలా సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏమంటే వాళ్ళు మరలా అలాంటి కుటుంబంలో పుట్టే అవకాశం ఉంటుంది. మనకి ఇంకొకటి ఏమంటే, ఒక ఆధ్యాత్మికగా ఉన్నత స్థితికి ఎదగాలనుకుంటారు. వాళ్ళకేమంటే ఈ కుటుంబంలో పుట్టి మళ్ళీ ఇవన్నీ చేసి చాలా కాలం వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి. వాళ్ళు ఏమంటే ఇంకా ఉత్తములు, థాట్స్ అన్ని ఉత్తమంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒక మంచి సంపన్న కుటుంబం వెతుక్కుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అవే వెళ్ళిపోవడానికి బయట. ఇంకా మళ్ళీ ఇవన్నీ వెతుక్కుంటూ చేయడానికి కాకుండా వర్క్ చేస్తూ ముందుకెళ్ళిపోవడం. అదే ఇప్పుడు మామూలు ఒక ఆర్డినరీ కుటుంబంలో పడితే ఏమవుతుంది, ఆ భార్య పిల్లలు కింద నుంచి ఎదగాలి, తను మళ్ళీ అక్కడి నుంచి వీళ్ళందరూ చూసుకోవాలి, మళ్ళీ అలాగా కొంచెం సమయం అంతా వేస్ట్ అయిపోతుంది. తర్వాత బయటకు వెళ్ళడానికి ఎన్ని జంజట్లు అందు నుంచి లాక్కుని అలా బయటకు వెళ్ళాలి. ఉన్నత కుటుంబాల్లో జన్మించిన వాళ్ళు ఇప్పుడు ఉన్నతమైన వర్క్ చేస్తున్న వాళ్ళలో ఈ ఉన్నతమైన ఆలోచనలు ఉండి ఉంటాయి. ఇప్పుడు ఉన్నతమైన కుటుంబాల్లో ఉండి చిన్న వే ఆఫ్ ఆలోచన ఉంది అంటే మళ్ళీ కేవలం సంపాదన కోసము, అంటే ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. ఇంకోటి కూడా చెప్పారు, సంపాదన ఉన్నంత మాత్రాన, ఈ ధనము ఇది ఉన్నంత మాత్రాన వాళ్ళు అందరూ ఉత్తములు అవుతారంటే కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఉందో కొన్ని విలువలైనవి ఉన్నాయండి. ప్రేమ అని, కొన్ని బంధాలు, కొన్ని ఏంటంటే సంతృప్తికరంగా జీవించడము, ఇవన్నీ గుణాలు, ఇవన్నీ కూడా కొన్ని గౌరవప్రదంగా ఉండడము, ఇవన్నీ ధనం మూలకానే అవ్వదు, సుగుణాల వల్ల కూడా అవుతుంది. కాబట్టి ఇది టోటల్గా వాళ్ళు ఏమంటారంటే, మనిషికి ఏదేది అవసరమో, ఎంత అవసరమో అంత ధనం ఉన్నప్పుడు అతను స్వేచ్ఛగా ఉంటాడు, దాని నుంచి తను విడబడతాడు. అదే కనుక ఒక వ్యాపారంలో అధికంగా ధనం ఉండి దాన్ని ఇంకా ఇదిగా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అందులో ఇరుక్కుపోతాడు, స్వేచ్ఛ అనేది కోల్పోతాడు అనేది ఒక రకంగా నేను చెప్పడము. అంటే మీరు అన్నది ఒక వండర్ఫుల్ పాయింట్ ఉంది ఇందులో. ధనం ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఓకే, అందులో ఉన్నతమైన ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా ధనవంతుల కుటుంబంలో జన్మ తీసుకొని అద్భుతమైన వర్కులు చేస్తారు అనడానికి ఇప్పుడు మనం బ్రహ్మకుమారిలో ఉన్న
గురూజీ, పెద్ద గురూజీ, తర్వాత ఓషో, అవునండి. అద్భుతంగమైన ఫ్యామిలీ నుంచి వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు మేడం, అవునండి. రిచెస్ట్ ఫ్యామిలీలో ఉండి మన ఒక బుద్ధుడు, గురూజీగా ఉన్నాడు. ఆ బుద్ధుడు, ఎస్ బుద్ధుడు మహావీరుడు, మళ్ళా కింది నుంచి రావాలే కదా, బుద్ధుడు, కరెక్ట్. మహావీరుడు, Yes, వీళ్ళందరూ madam. కూడా రాజకుటుంబం, అన్ని ఐశ్వర్యాలు అన్ని ఉన్నాయి. మళ్ళీ కింది నుంచి వచ్చి కాకుండా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక సాధనతో తెలుసుకొని ముందుకు వెళ్ళిపోయారు. ముందుకెళ్ళారు. వండర్ఫుల్ మేడం. ఫైనల్గా మానవుడి కాల పరిమితి ఎలా నిర్ణయించబడుతుంది అంటారు? మానవుడు కాల పరిమితి ఇది కూడా చాలా ఇదండి. ఏమన్నారంటే ఎప్పుడైతే ఒక మనిషి ఆఖరి దశలో ఉంటాడో, తన యొక్క శరీరము వదలాలి అనుకుంటాడో, ఆ వదిలే ముందు తన యొక్క ఏమంటే నెక్స్ట్ జన్మలో తన యొక్క ఆయుష్ ఎంత, తన కాల పరిమితి అంటే అక్కడ మనం మళ్ళీ ఎంతకాలం జీవిస్తాడు అనేదండి. అక్కడ ఎంతకాలం ఉండబోతున్నాడు కాల పరిమితి మళ్ళీ వచ్చి అప్పుడు డిసైడ్ అవుతుందట. వెళ్ళిపోయే ముందే డిసైడ్ అయిపోతుందంట ఆ శరీరం వదిలే ముందు. ఎలా అంటే ఏదైతే శ్వాస వెళ్ళిపోతుందో బయటికి, ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది శ్వాస అనేదండి చనిపోయినప్పుడు, మరణించినప్పుడు. అప్పుడు ఆ శ్వాసలో అది ఉంటుందట ముద్ర కింద, మళ్ళీ నెక్స్ట్ కాల పరిమితి ఎంత అనేది. అలాగే మరలా జన్మించినప్పుడు ఫస్ట్ కణం ఉంటుంది కదా, సెల్, ఫస్ట్ కణం దాని మీద ముద్రించబడి ఉంటుందంట, ఒక చుట్టలాగా ఉండి. అలాగే మళ్ళీ ఇంకా ఏమన్నారంటే మన యొక్క ప్రాణవాయు, ప్రాణశక్తి, ఈ ప్రాణశక్తి కూడాను ఆ బాడీకి ఎంత అనేది ఉంటుందట. ఈ ఆయుష్కి ఎంత ప్రాణశక్తి కావాలో అంతే అందించబడుతుందంట ఆ శరీరంలోకి. అంతకాలం ఆ కాల పరిమితి ఉంటుంది ఆ జీవికి. ఓకే, దాన్ని మరి సాధనతో ఎక్స్పాండ్ చేసుకోవడం అనేది ఆయన అలాగే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నది చెప్పలేదు ఇందులో లేదు. కాకపోతే ఏమంటే ఇప్పుడు మనకి ఎంత ప్రాణశక్తి అవసరమో అంతా ఇచ్చారు కదా, మనము ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందండి, దాన్ని సరిగ్గా ఖర్చు పెడతాము. అవును, అలాంటప్పుడు పెరగొచ్చు కదా, అదే ఎక్స్టెండ్ చేసుకోవడం, వృధా చేయకుండా ఉంటాం. సాధన లేకపోవడం వల్ల ఎక్కువ ఖర్చు చేస్తాం, ఆ బ్రీదింగ్ ని ఎక్కువ ఖర్చు చేసి తొందరగా ఖర్చు పెట్టేస్తాం. అది ఇంకా ఏం చెప్తారంటే అసలుకి మనకి ఈ ఇది కాల పరిమితి అనేది అలా నిర్ణయించబడుతుంది మీకు. అందుట్లో ఈ ప్రకృతిలో ఆ విశ్వానికి, ఈ ప్రకృతి, వీటన్నిటికీ మనకి కనెక్షన్ ఉంది. అసలు మన ఉన్నతే ఈ ప్రపంచాలు అన్నాం కదండి. ఇప్పుడు రూప ప్రపంచం ఉంటుంది, కాంతి ప్రపంచం ఉంటుంది. మనం అన్నది మేనిఫెస్ట్ అవడానికి ఒక్కొక్క ప్రపంచంలోకి అది మేనిఫెస్ట్ అయ్యి వస్తుంది. వాటి యొక్క అన్నిటి ఉన్నతి ఎవరి మీద ఆధారపడి ఉంటుంది, మన మీద ఆధారపడి ఉంటుంది. మన ఎదుగుదలే. మనలో కర్త ఏమంటే మన థింకర్ అండ్ డూయర్ అండ్ నోయర్ అని ఉంటుంది. అంటే జ్ఞాని ఉంటాడు, ఆలోచన పరుడు ఉంటాడు, కర్త ఉంటాడు. నోయర్, డూయర్, థింకర్. అయితే దాని జ్ఞాని అంటాం. వీరందరూ కూడా కర్త అనేవాడు ఉంటాడు, కానీ మనలో ఎంత పార్ట్ ఉంటాడంటే 1/11 1/12 పార్ట్ ఉంటాడంట. అంటే చాలా కొద్దిగా మాత్రమే మనలో ఉంటాడు. కర్త తక్కువ, కర్త పార్ట్ మనలో ఉండేది. ఎప్పుడైతే మనము ఆ స్థితికి వెళ్తూ ఉంటామో అప్పుడు మనకి వీళ్ళు వచ్చి యాడ్ అవుతూ ఉంటారు. అప్పుడు దాకా మనకి రౌండప్లో మనకి నియరెస్ట్గా అలా ఉంటుందంట. మొత్తం ఒక సోల్ అంటే ఒక సోల్ వచ్చేసి మనలో ఉండదు. ఎందుకంటే నిజంగా భగవంతుడి యొక్క ఉన్న ఆ ఎనర్జీ మనలో ఉందంటే మనం తట్టుకోలేము. అంతే కదా, మామూలుగా ఇప్పుడు ధ్యాన సాధన చేసి దేవుడు అనుకుంటేనే తట్టుకోలేకపోతాను, ఇంకా డైరెక్ట్ ఆ ఎనర్జీ వస్తే ఇంకెట్లా ఉండదు. అందుకని అది చాలా స్వల్పంగా ఉండి మిగతా ఏంటంటే మనకుండి ఎప్పుడైతే మనం ఆ సైడ్ ఎప్పుడైతే మళ్ళీ మనం ఒక దశలోకి వెళుతూ ఉంటామో అప్పుడు మనకు సహాయ సహకారాలు అందిస్తా మెల్లిగా మనకి అవి యాడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అవసరాన్ని బట్టి నోయరు, డూయరు, థింకరు యాడ్ అవుతా ఉంటారు. ఎప్పుడైతే మన థాట్స్ అనేది ఒక కాంతికి అనుసంధానం అప్పుడు ఆ జ్ఞాని మనతోనే ఉన్నాడు, ఎక్కడో లేడు. ఆ జ్ఞానం అనేది మనకు అందించబడతాం. ఎగ్జాంపుల్ వీరే కదా మేడం, అవును, మనతో పాటు మనలాగే ఉన్నారు. అవును, కాంతితో అనుసంధానం అయినప్పుడు ఆ ఆలోచనకు అనుసంధానమై ఇవన్నీ మనకు అందించారు. ఈ కాళ్ళు, చేతులు ఇవన్నీ ఇచ్చింది దేనికి, మీరు తినటానికి, తిరగడానికే కాదు, ప్రకృతిలోను ప్రకృతిలో ఉండే ఆ పనుల్లోనూ దాంట్లో కూడా మన సహకారం అందించాలి. అందుకే మనకి ఇవన్నీ వచ్చినాయి. దాని యొక్క పర్పస్ మనం తెలుసుకోవాలి, ప్రకృతికి అందియాలి. ఇప్పుడు ఇవ్వడానికి వచ్చినాయి చేతులు. అవునండి, కాళ్ళు తిరిగి అన్ని మన భూమి మీద మనం ఏమనుకుంటాం అంటే నాకేమిచ్చారు మనం ఆలోచిస్తూ ఉంటాం. మన ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. నాకేమిచ్చారు, నాకు అనే భావంలోనే మనం ఉన్నాము. అది అంటే ఇక్కడ చెప్పడం పర్పస్ అది మాట. మీకు ఒక ఆలోచించండి, మీకు ఈ కాళ్ళు చేతులు ఎందుకు ఇవ్వబడ్డాయి, దేనికి, ఏ పర్పస్తో ఇవ్వబడ్డాయి అంటే మనం భోజనం చేయడానికి, మన పనులు చేయడానికే కాదు, విశ్వ కళ్యాణానికి, ఈ విశ్వంలో కూడా మన పర్పస్ ఉంది ఇక్కడ. ఎందుకంటే ఒక మన కర్త శరీరంలో ఉండే ఏమంటారు మొత్తాన్ని మనం ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలగాలి అంటే శరీరం కావాలి. శరీరంలో కర్త ఉండి ఇవన్నీ చేపిస్తాడు. ఉత్తగా కర్త అనేది ఏం చేయలేడు శరీరం లేకుండా. ఈ శరీరం ప్రకృతి నుంచి వచ్చింది మనకి, ఈ శ్వాస కూడా ప్రకృతిలోకే వెళుతుంది. ఇది
అయితే కర్త మాత్రం చేయించి ఉన్నతంగా అయితే తీర్చిదిద్దబడుతుంది. ఈ మొత్తాన్ని ఒక ఉన్నతీకరించాలి అంటే గనక ఖచ్చితంగా కర్త ఉండి ఈ శరీరమును తీసుకునే చెయ్యాలి ఈ పనులన్నీ కూడాను. రైట్. కాబట్టి ఈ ప్రకృతి అనుసంధానం ఉన్న మనము సరైన థాట్స్ సరైనవన్నీ చేయాలి అన్నప్పుడు ఏమంటే అవన్నీ తెలుసుకుని ఎరుకుతో ఉండి మనం ఇవన్నీ చేయాలి అనేది ఇందులో చెప్పబడిందండి. సో టోటల్గా ఇంకొకటి కూడా చెప్పారు, ఇలా వెర్రివాళ్ళుగా పుట్టడము, ఇలాగ పుట్టుకతోనే ఉంటుంది వెర్రివాళ్ళుగా పుట్టడం అనేది, పిచ్చివాళ్ళుగా పుట్టడము కొంచెము అవన్నీ ఉంటాయి. అంటే ఇక వాళ్ళకి ఏం తెలియదు, ఉన్న వాళ్ళే వాళ్ళకి అన్నీ చేస్తూ ఉంటారు చూడండి. అలా ఎందుకు అలా వచ్చారంటే గతంలో వాళ్ళ యొక్క థాట్స్ వాళ్ళు చేసిన పనులను బట్టి అది జరిగింది. అక్కడ వాళ్ళ చర్యలు, వాళ్ళ యొక్క థాట్ని బట్టి వాళ్ళ చర్యలు చేస్తారు. వాళ్ళు వచ్చిండ్రు రైటే, ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళతో సఫర్ అవుతున్నారంటే వీళ్ళు కూడా అనుభవించాల్సి ఉంది. అలాగే అదే కదా వాళ్ళు ఏమంటారు దాన్ని సర్దుబాటు అన్నారు కదా, సెట్ చేయడం అనేది. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు తీసుకోవడమేనట, రుణాలు ఇవ్వడం ఉండదు, ఇంకా తీసుకోవడమే మొత్తము. కాబట్టి ఇప్పుడు ఇవ్వడానికి అందుకని వాళ్ళు ఇస్తూ రుణాలు అనేది తీసుకుంటున్నారు, ఇవ్వడం అనేది లేదు. అందుకని వీళ్ళకి ఈ జన్మలో వెర్రి వాళ్ళగా పుడితే వాళ్ళకి ఇంకేమి అందించేది ఏమి ఉండదు కదా, ఇంకా అక్కడి నుంచి ఏమి తీసుకునేది ఏమి ఉండదు, వాళ్ళు తీసుకోవడానికి ఏం మిగలదు. అయితే దీనికన్నా ముందు ఎక్కడ పుడతారు అంటే వీళ్ళు ఆయన చెప్పడము, కొన్ని ఏరియాలు ఉంటాయి చూడండి, అక్కడ నీళ్ళ వసతి ఉండదు సరిగ్గా, భోజన వసతి అంటే అక్కడ మనకి తినే వసతి కానీ అక్కడ సౌకర్యాలు ఉండదు, గవర్నమెంట్ సరిగ్గా వర్క్ చేయదు. మనం వింటా ఉంటాం, సినిమాలో కూడా వస్తుంది, ఒక ఊరు ఉంది ఓట్లు కూడా లేవు, ఆ ఊర్లో ఎవరు పట్టించుకోరు, రోడ్లు లేవు, చాలా కష్టపడాలి, వాళ్ళకి ఏమి ఫెసిలిటీస్ కూడా లేవు, మొత్తం వాళ్ళు కష్టపడవలసింది. అలాంటి ఏరియాలో వీళ్ళు పుడతారట. పుట్టి తర్వాత వేరే వాళ్ళుగా పుట్టి ఇక్కడికి వస్తారు, వచ్చి బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఇప్పుడు ఆ విధంగా ఒక్కొక్కటి ప్రతి దానికి ఒక ఊర్లో పుట్టి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, గవర్నమెంట్ సపోర్ట్ లేదు, రోడ్స్ లేవు, తినడానికి లేవు అంటే వీళ్ళ థాట్ వల్లనే అక్కడ అనుభవించడం కోసం అక్కడ జన్మించడం జరిగింది. మనిషి యొక్క సౌందర్యాన్ని గురించి కూడా చెప్పారు. ప్రకృతిని ఎవరైతే ప్రకృతికి లోబడి ఉంటారో, అంటే ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా ఎవరుంటారో వాళ్ళు సౌందర్యవంతంగానే ఉంటారు. అలా ఇంకొక సౌందర్యం ఉంది, ప్రజ్ఞతో కూడినది ఇంకా సౌందర్యవంతులు, జ్ఞానంతో కూడుకున్న సౌందర్యం. మామూలుగా సౌందర్యంగా ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం ఉంటుందని చెప్పలేము, ఫిజికల్ సౌందర్యం కాదు, ఫిజికల్ గా కూడా అంతకంటే అలా కాంతి అనేది ఉంటుంది. అదే ఫిజికల్ గా సౌందర్యం ఉండడం అంటే ప్రకృతితో అనుసంధానంగా ఉన్నారు, డిస్టర్బ్ చేయలే. ప్రజ్ఞతో ఉన్న వాళ్ళ సౌందర్యం చాలా అధికంగా ఉంటది, డిఫరెన్స్ ఉంటది. అంటే ఇన్నర్ అండ్ అవుటర్ బ్యూటీ. వీళ్ళు ఏంటంటే సౌందర్యంగా ఉంటారు, అంత మాత్రాన వాళ్ళకి జ్ఞానం ఉందని అందరూ జ్ఞానులు అని తెలియదు, కొన్ని వక్రంగా కూడా ఉంటారు, అవసరం లేదు, వాళ్ళు జ్ఞానులై కూడా ఉండరు. అంతే కానీ ప్రజ్ఞతో కూడిన ఉన్నప్పుడు వాళ్ళ సౌందర్యం అనేది ఇంకా వికసిస్తుంది అని చెప్పడం. సో ఓవరాల్ గా ప్రస్తుతం ఏ స్థితిలో ఏ దశలో ఉన్నా ఎవరో విధిని రాయలేదు, మనమే మన ఆలోచనలతో నిర్మించుకున్నాం అనేది చెప్తున్నారు. ఫైనల్ గా మీ మెసేజ్ మేడం ఏమంటే, ఇందులో మెయిన్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది, ఇప్పుడు ప్రస్తుత జీవితంలో మనకి అనేకమైన సంఘటనలు జరుగుతుంటాయి. మన బాధాకరం ఉండొచ్చు, మనకు ఆనందాన్ని ఇవ్వచ్చు, రెండింటినీ మనం అంగీకరించి ముందుకెళ్ళాలి. అలాగే ఇక్కడి నుంచైనా మన థాట్స్ అనేది ఉన్నతీకరించుకుని ఇంకా ఉన్నతంగా ఇంకా అద్భుతంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి థాట్స్. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, భౌతిక విధి, మన విధి రాత ఎవరో రాశారు అనుకుంటాం మనం. రచయిత వారు ఎవ్వరూ నాను డీపర్గా పంపించి అచేతనంగా నేను రాయలేదు, పూర్తి ఎరుకతో రాశాను. నా ఆలోచన కాంతితో అనుసంధానం చేయడం వల్ల ఆ కాంతి నుంచి వచ్చిందంతా నేను ఎరుకతో రాశాను ఇవన్నీ అని 30 సంవత్సరాలు సమయం తీసుకొని మనకి ఇవన్నీ అందించారు. ఏం చెప్తున్నారు భౌతికంగా? ఒక వ్యక్తి ఇలా ఎందుకున్నారు, ఇలా ఎందుకు జరుగుతుంది అంటే గతంలోని వాళ్ళ ఆలోచన. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత అద్భుతమైన డాక్టర్ అయినా అందరికీ మంచి జరిగి ఒక్కరికి మాత్రం తేడా జరుగుతుందంటే ఈ వ్యక్తులు ఈ ఆలోచన వల్ల ఆ వ్యక్తి కూడా సరిచేయబడాలి కాబట్టి ఆ సర్దుబాటు జరుగుతుంది అని. ఒక వ్యక్తితో మనం ఏ రకంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము అంటే ఆ వ్యక్తికే గతంలో ఇబ్బంది పెట్టి ఉన్నాము అనే ఈక్వేషన్ కాకుండా ఎక్కడో ఎవరికో ఏదో ఇబ్బంది పెట్టి ఉన్నాం, కానీ వాళ్ళకు కూడా ఈ సరిచేయబడాలి కాబట్టి వాళ్ళను సర్దుబాటులో భాగంగా మనం ఈ జన్మలో ఎంచుకున్నాము అనేది తెలుసుకోవాలి. అండ్ కాల పరిమితి ఎలా నిర్ణయించబడుతుందంటే వదిలేటప్పుడు ఉన్న ఆ శ్వాస మొదటి శ్వాస మీద
ఉండబడుతుంది ఎన్ని శ్వాసలు అనేది. మరి ఇక్కడ ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది అంటే ధ్యానంతో ఈ శ్వాసల్ని ఖర్చు పెట్టడం తగ్గిస్తాం మనం, ఆలోచనలను ఇంకా ప్యూరిఫై చేసుకుంటాం, సరిగ్గా వాడుతాం కాబట్టి. సో ఎన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఓవరాల్గా మేడం గారు ఇచ్చిన మెసేజ్ అల్టిమేట్ ఉంది. మనకు జరిగిన ఆనందకరమైన విషయాలైనా బాధాకరమైన విషయాలైనా రెండింటిని అంగీకరిస్తూ ఇంకా ఉన్నతీకరించుకోవాలి మన ఆలోచనలను, మన మాటల్ని, మన భావాల్ని, మన చేతల్ని. మనలో ఉన్న కర్త కొంత భాగమే ఉంటుంది. మనం ఎంత పెంచుకుంటూ ఉంటే ఆ కర్త మనతో ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్తారు అనేది. మనం ఇక్కడ ఉన్నామో మన ఎదుగుదలే ఉన్నతమైన ఎదుగుదల జరుగుతుంది. మనం ఎంత ఎదుగుతూ ఉంటే అక్కడ అన్ని మార్పులు జరుగుతుంటాయి. ఎంత అద్భుతమైన థాట్స్లో ఎదిగితే మన క్రియేషన్ వరల్డ్స్ కూడా ఆ విధంగా క్రియేట్ అవుతాయి అనేది మనం ఈరోజు ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి అందరూ ధ్యానం చేస్తూ మిమ్మల్ని మీరు ఉన్నతపరచుకోవాలని కోరుకుంటూ ఈ వీడియోను మళ్ళీ చూద్దాం, అందరికీ షేర్ చేద్దాం, లైక్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేస్తే పిఎంసికి సపోర్ట్ చేసినట్టు అని తెలుసుకుని అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.